హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. పొద్దున్నే మీకు ఈ రోడ్లు ఎందుకు చూపిస్తున్నానో, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ 9 అవుతున్నా కానీ మంచు ఎట్లా కురుస్తుందో చూడండి. ఇప్పుడు మనం అయితే కంకిపాడు నుంచి ఇటు గుడివాడ వెళ్ళే రూట్ పేరుకి వెళ్తున్నామండి. ఇది కొంచెం ఫ్లైఓవర్ నుంచి కింద దిగాలి. ఇప్పుడైతే మనం గుడివాడ రూట్కి వచ్చేసాము. ఈ రూట్లో జర్నీ అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే చుట్టూ పొలాలు, పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్లు బాగోవండి. లాస్ట్ టైం కొంచెం పర్లేదు, బాగానే వేశారు. కానీ అసలు ఈ రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయి. కనీసం బండ్లు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే గుంటలు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ అవుట్ సైడ్ అయితే లొకేషన్స్ అయితే బాగుంటాయి జర్నీ. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి. లాస్ట్ ఇయర్ నేను గుడివాడికి వెళ్తున్నప్పుడు నా మొబైల్ ఇక్కడ పడిపోయింది. అది ఎందుకు వెళ్తున్నానంటే, నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, ప్రోగ్రామ్కి. అప్పుడు నా మొబైల్ ఏంటంటే నా బండిలో ముందు పెట్టాను. అక్కడ గుంట వచ్చిన తర్వాత నా మొబైల్ పడిపోయింది. నేను అలాగే సగం దూరం వెళ్ళిపోయాను. సగం దూరం వెళ్ళి నేను లొకేషన్ చూసుకుందాం అని చెప్పేసి నా మొబైల్ చూస్తే లేదు. నాకు చాలా టెన్షన్ వేసింది. అప్పుడు మా ఫ్రెండ్ మొబైల్ నుంచి ఒకసారి కాల్ చేశాను నా నెంబర్కి. అప్పుడు వేరే పెద్దానికైతే ఆ మొబైల్ దొరికింది. నేను పలానా చోట ఉన్నాను, వచ్చి ఫోన్ తీసుకోమని చెప్పంటే వెళ్ళి తీసుకున్నానండి. నిజంగా ఇప్పుడున్న రోజుల్లో అలా అవ్వడం అంటే చాలా గ్రేట్. ఆయనకి ఇప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. ఇప్పుడైతే మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోయామండి. మనకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బజ్జీ పెట్టారు. తర్వాత మండపం బయట అవుట్లుక్ తీసుకున్నాము. ఈలోపు డెకరేషన్ అయితే అవుతుంది. ఈలోపు అయితే పాప కూడా వచ్చిందండి. మనం హాఫ్ సారీ ఈవెంట్కి అయితే వచ్చాము, తను కూడా వచ్చింది. ఇక్కడ సైడ్ కొంచెం లొకేషన్స్ అవి బాగున్నాయి, కొబ్బరి చెట్లు అవన్నీ. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, కొన్ని అవుట్పుట్ కానీ ఏదైనా కానీ. పాపకి స్టిల్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇటు క్లైమేట్ కూడా బాగుందండి. కానీ ఏంటంటే అప్పటికి 1 అయిపోతుంది, అయినా కానీ ఎండ లేదండి. మనమైతే ఇప్పుడు లంచ్ చేసేసి రిటర్న్ అయిపోయామండి. మాకు రిటర్న్ వచ్చేటప్పటికి 6 అయింది. అక్కడి నుంచి ఈ ఊరు వచ్చేటప్పటికి గుడివాడికి చాలా టైం పట్టింది. ఇదైతే గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కాలేజు. ఇదే మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోడ్లు బాగోలేదు కాబట్టి నిదానంగా అలా వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అయితే మాకు ఇట్లాగా ట్రాక్టర్ మీద చెరుకు గళ్ళది ఇది కనిపించిందండి.